జనరల్గా ఊబకాయం ఉండే వాళ్ళకి, బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి లాంగివిటీ తక్కువ ఉంటుంది. అది మనం జనరల్గా స్వతహాగా గమనించింది. కానీ నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా తక్కువగా, అంటే దాదాపుగా 30% కానీ 30% కంటే ఎక్కువ క్యాలరీలు కనుక తగ్గించినట్టయితే ఎక్కువ కాలం మనం ఉంటాము అనే లాంగివిటీ ఉంటుంది అనే దృష్టి ఉంది. బుక్స్ వరకు లేకపోతే కొన్ని యానిమల్ స్టడీస్ వరకు పర్వాలేదు, కానీ మనం మామూలుగా చూసినట్టయితే 30% క్యాలరీస్ మనం తగ్గించాలి అని అంటే మన న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ ఇవి మనం బాగా తక్కువ తీసుకోవాలి. అండ్ మనం ఎంతకాలం తక్కువ తీసుకోవాలి అండ్ ఎంతకాలం మనం ఇది చేయగలము అనేది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం క్యాలరీలు తగ్గించినప్పుడు ప్రోటీన్, దాని తర్వాత న్యూట్రియంట్స్, మనకి వైటమిన్స్, మినరల్స్ అనేవి కొంచెం తక్కువగా లభ్యమవుతాయి. సో దానివల్ల కనిపించే కొన్ని డిసడ్వాంటేజెస్, అంటే దానివల్ల కనిపించే కొన్ని డెఫిషియన్సీస్ కనిపించవచ్చు. మనకి సర్వసాధారణంగా స్వతహాగా మనకి బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా, దాంతోపాటు కనుక మనం ప్రోటీన్ అనేది తగ్గిస్తే మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో మనము ఒక 10 years 20 years తర్వాత మనకి బెనిఫిట్ కనిపిస్తుంది అని చెప్పి ఇప్పటి నుంచే మనం తీసుకునే ఆహారం, అంటే అవసరమైన న్యూట్రియంట్స్ అనేది కనుక మనం తగ్గించి తీసుకున్నట్టయితే మన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్యాలెన్స్ డైట్ మనం చూసినట్టయితే మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, అంటే ధాన్యాలు మనం ఏదైతే తీసుకుంటున్నామో అవి రీఫైన్డ్గా కాకుండా ఫైబర్ ఉండేలాగా కనుక, అంటే హోల్సమ్గా తీసుకుంటే అది హెల్దీ. పప్పులు కనుక వచ్చినట్టయితే మనం ఈ తీసుకునే పప్పు ధాన్యం ప్రోటీన్ రిచ్ కాబట్టి ఇవి క్వాంటిటీని కొంచెం పెంచినట్టయితే, అంటే ఇవి కొంచెం మనం గమనించుకుంటూ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసినట్టయితే మనకి ప్రోటీన్ సమంగా లభ్యమవుతుంది. నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ కనుక మనం చూసినట్టయితే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. అందరం దాదాపుగా రోజు మొత్తంలో 300 గ్రాములు 400 గ్రాములు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పుట్ టుగెదర్ తీసుకోవాలి. సో ఇవి తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇవి తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం క్యాలరీస్ తక్కువ వస్తాయి కాబట్టి ఇది మనకి ఒక ఫీలింగ్ ఆఫ్ సేటిటీ, అంటే నిండుదనం కనిపిస్తుంది కాబట్టి మనం క్యాలరీలు తక్కువ తీసుకోవడానికి దోహద చేయొచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. దాదాపుగా అందరికీ కూడాను దాదాపుగా 300 ml దాదాపుగా పాలు ఉత్పత్తి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ తీసుకుంటే హెల్దీ. అట్ ద సేమ్ టైం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, క్యాలరీలు తగ్గించాలి అనేటప్పుడు గమనించవలసింది మనం తీసుకునే షుగర్, లేదు స్వీట్స్, లేదు హనీ కానీ, జాగరీ కానీ, ఇట్లాంటి స్వీట్స్ మనం తీసుకునేవి, వీటి మీద మనం జాగ్రత్తగా తగ్గించినట్టయితే మనకి బెనిఫిట్ కనిపించవచ్చు. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ మనకి లాంగివిటీని ఇస్తుంది. సో లాంగివిటీ విత్ గుడ్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.